హాయ్ హలో వెల్కమ్ టు మిక్సిడ్ టాక్స్. నెల రోజుల నుంచి రేఖా చిత్రం ఓటీటీలో అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది అని సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. మొత్తం మీద సోనీ లైవ్ ఓటీటీలో రిలీజ్ అయింది. ఈరోజు ఈ సినిమా రివ్యూలోకి వెళ్దాం. రివ్యూలోకి వెళ్ళే ముందు మా జెన్యూన్ రివ్యూలు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మలయాళం యాక్టర్ ఆసిఫ్ అలీ గారి సినిమాలు ఏమి రిలీజ్ అయినా చూడాలనే కుతూహలం కలుగుతుంది. ఎందుకంటే ఆయన సినిమాలు చాలా వరకు క్రైమ్ థ్రిల్లర్గానే ఉంటున్నాయి. రేఖా చిత్రం సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఎంత బాగా నచ్చిందంటే వీడియో చివరి వరకు చూడండి. హీరో ఆసిఫ్ అలీ అనే పోలీస్ ఇన్స్పెక్టర్ ఆన్లైన్లో పేకట్ ఆడి దొరికి కొన్ని రోజులు సస్పెండ్ అయ్యి తర్వాత ఒక అనామక పోలీస్ స్టేషన్కు ట్రాన్స్ఫర్ అవుతారు. హీరో ఆ పోలీస్ స్టేషన్లో ఛార్జ్ తీసుకున్న రోజే ఒక వ్యక్తి కారులో వచ్చి తాను ఇంకొందరితో కలిసి 40 ఏళ్ల క్రితం ఒకరిని చంపామని ఫేస్బుక్లో లైవ్లో చెప్పి ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. అతనితో పాటు ఎవరెవరు చంపారు, ఎవరిని చంపారు, ఎందుకు చంపారు అనేదే ఈ సినిమా. సినిమాలో నాకు నచ్చిన హైలైట్ పాయింట్లు ఏమిటంటే అనవసరపు సీన్లు ఏవీ లేకపోవడం, స్క్రీన్ ప్లే చాలా బాగుంది. సినిమాలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ప్రేక్షకుడిని కథలోకి లీనం చేసేస్తుంది. సినిమా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ తరహాలో వెళుతూ 10 నిమిషాలు ఒక ట్విస్ట్ని రివీల్ చేస్తూ సినిమా సాగిపోతుంది. దీంతో సినిమా మొత్తం చాలా ఎంగేజింగ్గా అనిపిస్తుంది. ఎక్కడ కూడా బోరు కొట్టదు. మంచి క్యూరియాసిటీతో సినిమా చూస్తాం. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఫ్లాష్ బ్యాక్లో సీన్లను చూపించడం, మళ్ళీ తిరిగి ప్రజెంట్ సీన్లోకి రావడం, సినిమా మొత్తంలో ఇలాంటి సీన్లు బాగా ఉండడం వల్ల చాలా బాగా నచ్చింది. ఫారెస్ట్ ఏరియాలో, చర్చి ఏరియాలో కొన్ని సీన్లు వర్షంలో తీయడం వల్ల చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. ప్రభాకర్ గారి సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్గా ఉంది. మంచి లొకేషన్స్లో షూట్ చేశారు. 40 years క్రితం జరిగే సీన్లను కూడా చాలా బాగా షూట్ చేశారు. మంచి లాజిక్స్తో సినిమా తీయడం జరిగింది. సినిమాకు తగినట్టు కొన్ని స్లో మోషన్ సీన్స్ కూడా బాగున్నాయి. అలాగే మ్యూజిక్ పరంగా చూస్తే 2 పాటలు సినిమాకి తగినట్టు ఉన్నాయి. బీజిఎం కూడా సీన్లకు తగ్గట్టు మరియు సస్పెన్స్కి తగినట్టు చాలా బాగా ఉంది. ఇక యాక్టింగ్ పరంగా చూస్తే ఆసిఫ్ అలీ ఈ సినిమాకి ఎంత మేరకు నటించాలో అంత మేరకు నటించి తనను తాను మంచి యాక్టర్ అని మరోసారి నిరూపించుకున్నారు. రేఖా రోల్ పోషించిన అనస్వర రాజన్ తన ఇన్నోసెంట్ యాక్టింగ్తో ఆకట్టుకుంది. విలన్గా మనోజ్ జయన్ మరియు ఇతర యాక్టర్స్ తమ తమ పాత్రలకు బాగా నటించారు. డైరెక్టర్ చాకో గారు ఈ సినిమాని బాగా డైరెక్ట్ చేసి మనకి ఇంకో సూపర్ హిట్ని అందించారు. లైలా సినిమాలు కాకుండా ఈ సినిమాలో మమ్ముట్టి గారి రెఫరెన్స్ను బాగా వర్కౌట్ చేశారు. అయితే సినిమా మైనస్ విషయాలకు వస్తే రేఖకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ కాస్త స్లోగా ఉంది. 45 minutes ముందే రేఖను ఎందుకు చంపారనే విషయం తెలిసిపోతుంది. అలాగే కొన్ని సీన్లు సాగతీతగా ఉన్నాయి కాబట్టి ఇంకా ఎడిటింగ్ చేసి ఉంటే బాగుండి అనిపించింది. కొన్ని ట్విస్ట్లను ముందే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కొన్ని రిపీటెడ్గా అనిపించే సీన్లు సినిమాని కాస్త స్లోగా చేశాయి. క్లైమాక్స్ ఇంకా బాగుండాల్సింది. ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళని ఎవరు ఫాలో చేస్తున్నారో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తెలుసుకోలేకపోవడం అలాంటివి. ఈ సినిమాకు నా వరకు నేనిచ్చే జెన్యూన్ రేటింగ్ 3.25 అంటే సూపర్ హిట్. ఈ సినిమా ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమంటే మర్డర్ చేస్తే ఎన్ని సంవత్సరాల తర్వాతైనా దొరికేస్తామని.